బాబాయ్, వదిలేసేలేక ఆ సంబంధం గురించి. సంబంధం చెడిపోయింది అది. వాళ్ళకి ఎకరం పొలం పెడతానన్నావు, వాళ్ళకి పొలం వద్దంట. 2 టక్కులు ఇసుకను 3 బత్తాలు ఉల్లిపాయలు కావాలంట. నీ అడ్డగిరా పిచ్చి కొట్టడం కాదురా, దమ్ముంటే మా అడ్డగిరా. మీలాంటి అడ్డమైన కొడుకులను కొట్టడానికి అడ్డా దేనికిరా? కావాలంటే ఏ అడ్డాకైనా వస్తా, చెప్పు. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంచ్ సర్కిల్. ఒకడు పంపిస్తే రావడానికి నేను మీలాగా పెంపుడు కుక్కను కాదు బే. టైగర్, యంగ్ టైగర్. చూసి తట్టుకోగల దమ్ముంటే చూడండ్రా. నా అసలు పేరు చంద్రశేఖర్, నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్. నీ డెత్ చూడాలంటే దాన్ని టచ్ చేసి చూడు. నేను సపోర్ట్ తో పైకొచ్చినోనే కాదు, సోలోగా పైకొచ్చిన వాడిని. రేపు నిన్ను అల్లకల జోడెట్టు రావే. ఏంటి నీ చూపులు గుచ్చుకుని ఒళ్ళంతా పోట్లు వచ్చే. ఊపిరి ఆగే చివరి క్షణం వరకు నాతోనే ఉంటానని చెప్పి నీ శ్వాస వదిలేసి వెళ్ళిపోతావా? నేను ఇప్పుడు నీతోనే ఉంటాను కన్నా. నువ్వు అలా ఏడుస్తూ ఉన్నావు అనుకో, నీ కళ్ళ నుంచి బంగారం, సండే కదా చికెన్ పకోడా చేయవే అంటే ఇంట్లో చికెన్ ఉంది, బయటికి పోయి పకోడా తీసుకొని రమ్మంటావా? ఓ సిని పొట్టిదానా, చికెన్ పకోడా అంటే కూడా తెలియదు కదా నీకు. ఎట్లనే నీతో నాయన. బాగుంది, చాలా బాగుంది. ఒకసారి ఇలా ఇవ్వండి. ఉప్పులేదని చెప్పొచ్చు కదా. ఎక్కడ ఉప్పులేదని చెప్తే నువ్వు బాధపడతావని చెప్పట్లేదు అంతేనే. అవును, నా పర్సులో 2000 పెట్టాం, కనిపించట్లేదు ఏంటి? నేనే తీసి చీరలు కొన్నాను. మన చెప్పలేదు. చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అని చెప్పలేదండి. வாடா போடான்றா. உன் வயசு என்ன, என் வயசு என்ன? அப்ப அண்ணான்னு கூப்பிடவா? என்னங்க அப்படின்னு கூப்பிடு. இது ஒரு மூஞ்சி, என்னங்கன்னு கூப்பிடணுமா? இதுக்கு என்னடி குறைச்ச? இந்த மூஞ்ச தானே உனக்கு பிடிச்சிருக்கு. మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఏం అవసరం లేదు, మేడ దిగి తిన్నగా ఇంట్లోకి వెళ్ళి పడుకో. కిందకి వచ్చి పడుకుంటే మరి మీ బాబు ఒప్పుకుంటాడా? మీ ఇంటి మేడం అదే. నువ్వు పైకి వస్తావా, నన్ను కిందకి రమ్మంటావా? మీరు ఇలాగే మాట్లాడుతుండే నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతావు. వెంటనే మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఈ జన్మలో మా అమ్మాయిని మీ ఇంటికి పంపించానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు అంటున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం? ఆ మాట వింటుంటే పదే పదే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఓ సారీ, నేను కావాలని వేయలేదు. నిజంగా అది నీ మనసు మీద పడుతుందని నాకు తెలియదు. తెలుస్తే అసలు వేసేటోనే కాదు. బావా, పక్కింట్లో ఏదో లొల్లైతుందో ఒకసారి చూసిరాపో. ఒక్కసారి పోయించినందుకే ఆ లొల్లంతా. ஒரு நிமிஷம். ஹலோ, ஆம்புலன்ஸ் சர்வீஸா? சார், நீங்கள் என்ன பண்ணுவீங்களோ எனக்கு தெரியாது. நான் இப்போ என்னோட லொக்கேஷன் அனுப்பிச்சி விட்றேன், உடனே லொக்கேஷனுக்கு வாங்க. இங்கே இந்த பொண்ணு என்னை பார்வையிலே கொள்ளுது. 481203 నోట్ చేసుకోలేదా? ఇలాంటివన్నీ ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతాయి. ఏ బడి ఇట్రా. అంటే పొట్టి అంటే కోపం వస్తుందా? సరే, మళ్ళా పెళ్లి చేసుకో. వస్తే పెళ్ళామా అని పిలుస్తా. నాకు నోట్లో 4 లేదని అందరూ అంటారు తెలుసా? నీకు నోట్లో 4 లేదంటే ఎవడైనా నమ్ముతాడా తల్లి? అంటే నేను నోరేసుకుని అందరి మీద పడిపోతానా? నాకు అంత కోపమా? చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి గుడికొచ్చావా? అవును, మరి నువ్వేం పాపం చేసావు? నీతో మాట్లాడుతున్నాను కదా. అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, యాదవ బిల్డప్లు తప్ప. నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటికి వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. ఇవాళ నుంచి అన్ని మానేస్తా. మందు మానేస్తా, సిగరెట్ మానేస్తా, ఫస్ట్ ఫ్లోర్ అమ్మాయిలకి వెళ్ళి కూడా మానేస్తా. ఏంది ఏమో అన్నావు? అదే మందు మానేస్తా, సిగరెట్ మానేస్తా అన్నా. ఫస్ట్ ఫ్లోర్, దాని తర్వాత ఏమన్నావు? కళ్ళ ముందుకి 100 మంది వస్తారు, కానీ గుండెల్లోకి ఒక్కరే వస్తారు. అది నువ్వే బంగారం.
ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ నేను నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి, చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలు. నేను నీకోసం అన్ని వదులుకొని వస్తాను, నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. హలో, ఎక్కడ ఉన్నావే? అవునా, ఇంకో 2 ఉన్నారు, వాళ్ళతో లొల్లి పెట్టుకోకు. మీ అబ్బాయిల బుద్ధి ఎంత? అయ్యో పిచ్చిదానా, వాళ్ళిద్దరు మా మమ్మీ మా డాడీనే. ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50. ఆడవాళ్ళ మధ్య పోటీ ఉండాలి ఎప్పుడు. మగాడు చుట్టూ 4 ఆడవాళ్ళు తిరిగారు అనుకో, అప్పుడు మన మొగుడు మనకు కావాలనిపిస్తుంది. అందుకేనా సాయంత్రం అయితే నా కళ్ళ ముందే కృష్ణకుమార్ ఇంటికి వెళ్లి గంటలు గంటలు సరసాలాడేవాడి. ఆడవాళ్ళకి అన్ని చెప్పకూడదు. ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి. ఓయ్ ఓ దెయ్యం, ఇడ్జుడు. హాయ్ అంటే హుమ్ అంటావు, హలో అంటే హుమ్ అంటావు, తిన్నావా అంటే హుమ్ అంటావు. ఇంకోసారి హుమ్ అంటే బండకాయ కొడతావు, ఏమనుకుంటున్నావు? పోడా ఆండవనే నమ్మ పక్క వెరక. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావే? నేను చచ్చిపోతా. తెలుసు. నీకెలా తెలుసు? పొద్దున్న గుళ్ళో పూజారి చెప్పాడులే, నాకు పట్టిన దరిద్రం చచ్చినా వదలదు. బాబా ఒక్క మాట. నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా. నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే. ఇంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, భయం. ఏ? నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమోనని. పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి. భర్త ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి వాడు. భార్య కింద నుంచి ఎంత మంట పెట్టినా పైనుంచి అని విజిలేస్తుంటాడు. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికే ఒక్క రేంజ్ ఉంటుంది. లక్ష్మీపతి అని పరమ పీనాసి వేధం ఉన్నట్ట. నేనే లక్ష్మీపతి. ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కొట్టు వేధం అని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఎవడాయ్ ఇహ తిట్టకండి, నేనే లక్ష్మీపతి. ఎలా ఉంది? ఓకేనా? రైటర్ నై ఉండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. ఇది మా ఆవిడ. నమస్కారం అమ్మా. అది మా ఆవిడ ఏంటి తెలుసా, ఈ రోజు పని నిన్ననే చేస్తారు, అంత యాక్టివ్. భోజనం బాగుందండి. అది కూడా నిన్న చేసింది. బావా కాలొత్తాలా? పోనీ నైట్ ఏదైనా స్పెషల్ ఉండాలా? నీకేం కాదు బంగారం. కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంట బావా. నేను మెల్లగా పోకినప్పుడే అనుకున్నా. ఎంత? 10,000. ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ അമ്മ നാന്ന. ഇപ്പൊ നീ ആരെങ്കിലും പ്രേമിക്കുന്നുണ്ടോ? ഇല്ല. 79ഓടെ ഞാൻ ആ പ്രസ്ഥാനം നിർത്തി മടുത്തു. ഇനി കുറച്ച് കാശ് സമ്പാദിക്കണം, അച്ഛനും അമ്മയും പറയുന്ന പെൺകുട്ടിയെ കല്യാണം കഴിക്കണം, എന്നിട്ട് ആ പെൺകുട്ടിയെ സ്നേഹിക്കണം. అప్పటికి మమ్మీ చెప్తానున్నది, అవసరమా తెలంగాణ సంబంధం అని. నేనే నీది హైదరాబాద్ కదరా బొమ్మర్ది. ఇప్పటిదాకా బావా, ఇప్పుడు బొమ్మర్దైందా? ఇంకో మాట మాట్లాడినా నువ్వు చెప్పరా పోరా. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్లో పంపు.
భలేవాడు రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా നീ എത്ര മോഡേൺ ആയാലും നിന്റെ ആ ബ്ലാക്ക് ഷർട്ട് മുണ്ട് ഒരു രക്ഷയില്ല. ആണോ? എന്നെ വരുമ്പോതാ അയ്യടാ. మేడం మీ జుట్టు ఇంత పొడుగ్గా అందంగా ఉండటానికి మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు? ఏముందబ్బాయి, పొద్దునే లేచి సాంపుతో స్నానం చేయించాను. వావ్, మార్వలస్. తర్వాత ఏముందబ్బాయి, సాయంత్రం స్వచ్ఛమైన